బాబు పాలూరు గారు. సో మొత్తానికి చూసాం మరి మరి నిన్న విజయసాయి రెడ్డి గారు మాట్లాడింది, ఇప్పుడు మన ప్యానల్ సభ్యులు కూడా మాట్లాడారు. ఇక్కడ ఏంటి అంటే ఎవరో వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన మీద చర్చ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అంతేకాకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలకు అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏంటంటే వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో దాదాపు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా, అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించి రెండో వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి బయటికి రావడం పట్ల జరిగేటటువంటి పరిణామాల మీద ఏం జరగవచ్చు అనేటటువంటి దాని మీద మాత్రమే మనం ఈరోజు చర్చ పెట్టాం. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిన్న విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారో చూసాం. అంతేకాకుండా తనను ఎలా ఇరికించారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. కేవీ రావుకి సంబంధించి ఆయనకి ఉన్నటువంటి కొంతమంది కామన్ ఫ్రెండ్స్ తోటి ఆయన అడిగిస్తే ఒక అధికారి ఒత్తిడి మేరకే కేసు పెట్టించారు. సో అధికారి ఒత్తిడి తీసుకొచ్చి నా మీద కేసు పెట్టించారని చెప్పేసి విజయసాయి రెడ్డి స్పష్టంగా చెప్పారు. మరి ఎవరో అధికారి, మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారా, లేకపోతే అంతకుముందు వైసీపీలో పనిచేసినటువంటి కీలక అధికారా, ఎవరు అనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు. కొన్నిటికైతే ఊరికే ఏదో ఒక ఊహాగానాలు అలా చల్లేసి వెళ్ళిపోయారు అనమాట. అంటే మీరు ఏరుకోండి, నేను ప్రశ్నలు వేసేస్తాను అన్నట్టు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అటెన్షన్ కూడా గ్రాప్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు గతంలో మనం చూసాం, రాజకీయాలు వదిలేసినటువంటి రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు ఊళ్ళో కూర్చొని వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏ రోజు కూడా బయటకు వచ్చి రాజకీయాలు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ అదే వ్యవసాయం చేసుకుంటానని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి రోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ, వైసీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, తన కేసు, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసుల్లో తన ఏటుగా ఉన్నటువంటి అంశాలు, సో ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ చెప్పాడంటే ఆయనలో ఇంకా కూడా రాజకీయ ఆశ చనిపోలేదేమో అనేటటువంటి పరిస్థితి కూడా వ్యక్తమవుతుంది. సో ఏమంటారు బాబు గారు? నమస్తే సార్, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ కూడా నమస్కారం. అయితే సహజంగానే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారినప్పుడు రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఏదైతే ముందు పార్టీలో పనిచేశారో ఆ పార్టీ గురించి, ఆ పార్టీలో ఉన్న లోపాల గురించి మాట్లాడతారు. కానీ ఇక్కడ విభిన్నమైన విచిత్రం ఏంటంటే, ఈయన పూర్తిగా రాజకీయాల నుంచి తొలగిపోతున్నాను, నాకు రాజకీయాలు అంటే విరక్తి వచ్చేసింది అని చెప్తూ ఆయన ఆయన రాజకీయాల నుంచి ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే దీన్ని 2 కోణాల్లో చూడాలండి. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి ఆటంకంలో ఉన్నా, ఎలాంటి ఆపదలో ఉన్నా, ప్రజా వ్యతిరేకతలో ఉన్నా ఇమీడియట్ గా విజయసాయి రెడ్డి అనే ఒక ఐటమ్ వచ్చి మొత్తం టాపిక్ ని డైవర్ట్ చేసేవారు. మీరు ఒకసారి గత 5 years వీళ్ళ తాలూకా రూలింగ్ లో విజయసాయి రెడ్డి గారి తాలూకా ప్రయాణం చూడండి. ఎప్పుడు అవసరమైనా కూడా ఈయన వచ్చి డైవర్ట్ చేసేవాడు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే ఈ ప్రభుత్వం మీద వచ్చిన ఈ కాకినాడ పోర్ట్ విషయంలో వచ్చిన కేసుల గురించి కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి అలాగే కేడర్కి వస్తున్న వ్యతిరేకత కానీ, వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఈయన పావులా వాడుకుంటున్నారా? రాజకీయాల నుంచి కోసేపు పక్కన పెట్టి ఇలా వాడుకుంటున్నారా? లేదు అంటే ఇప్పుడు మామూలు నాయకులు మాట్లాడడం వేరు, కానీ సొంత కుటుంబ సభ్యులు లేకపోతే గత 40 సంవత్సరాలుగా ఆయనతో పాటు ట్రావెల్ చేసిన వ్యక్తులు ఇలా మాట్లాడుతున్నారంటే దీన్ని మనం కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి మీద జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ మాట్లాడితే అది రాజకీయ విమర్శలు అంటారు. కానీ సొంత పార్టీ నేతలు, సొంత కుటుంబీకులు, చాలా దగ్గరగా సన్నిహితంగా ఉన్న వ్యక్తులు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి సైకోయిజం గురించి కానీ మాట్లాడుతున్నారంటే దీన్ని మనం సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉంది. దీన్ని నిజమని నమ్మాల్సిన అవసరం ఉంది. ప్రజలు దాన్ని నిజమని నమ్మారు కాబట్టి మొన్న 2024 ఎన్నికల్లో అంత భారీ శిక్ష వైసీపీ పార్టీకి వేయడం జరిగింది, జగన్మోహన్ రెడ్డికి విధించడం జరిగింది. ఇక దానికి కొనసాగింపుగా ఈరోజు విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు కానీ, విజయం గారు మాట్లాడుతున్న మాటలు కానీ ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా రఘువీరారెడ్డి గారు, అలాగే మన దగ్గుపాటి వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ కూడా రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి వాళ్ళ పనులు వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఆడుకోవడమో లేకపోతే వ్యవసాయం చేసుకోవడం ఏదో చేసుకుంటున్నారు. కానీ విజయసాయి రెడ్డి గారు విచిత్రంగా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఆ రాజకీయ కోణం ఏంటనేది మనకు అర్థమవుతుంది. దీన్ని శేఖర్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకరు ఏ విధంగా తీసుకున్నప్పటికీ ఈయన వైసీపీని, జగన్మోహన్ రెడ్డి గారిని కాస్త గట్టెక్కించడానికి లేకపోతే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతను కాస్త డైవర్ట్ చేయడానికి ఒక ఒక పాత్రగా ఈయన ఉపయోగపడుతున్నాడేమని నాకు అనుమానంగా ఉంది. ప్రజలు కూడా అలాగే అనుమానిస్తారు. ఎందుకంటే రాను ఆయన ఏం మాట్లాడబోతున్నారు ఏంటనేది పార్టీలో నుంచి వచ్చేసాక కూడా అలాంటి పరిస్థితి ఉంటదంటారా? పార్టీలోంచి వచ్చేసాక సార్, ఇప్పుడు పురాణాల్లో కొన్ని పాత్రలు ఉంటాయి సార్. ఆ పాత్ర చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా అంటే కాన్స్పిరసీ ఎక్కువ ఉంటుంది.
వాళ్ళు ఆ పాత్ర ఎందుకు అలా అభినయిస్తారు, పాత్రలాగా. ఎందుకు అలా మాట్లాడతారు, ఎవరి పక్కన ఎందుకు చేరుతారు అనేది మనకు తెలియదు. కానీ ఆ తర్వాత వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటనేది తర్వాత అర్థం అవుతుంది. ఓకే. ఈయన జగన్మోహన్ రెడ్డిని వదిలేసి అంత ఈజీగా బయటకు వచ్చేసి ఓకే. వైసీపీ పార్టీని వదిలేసి ఆ ఫ్యామిలీని వదిలేసి ఈయన బయటకు వస్తాడంటే మాకైతే అంత నమ్మకం లేదు. ఒకవేళ నిజంగా వచ్చాడంటే గనక ఎప్రూవర్ గా మారితే గనక ఓకే. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలన్నింటినీ చెప్పమనండి ప్రెస్ మీట్ లో. ఉమ్. అవి ఎందుకు మాట్లాడడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు నష్టపోతున్నారు, మీరు మోసపోతున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు అంటే క్వార్టరీ వల్లే జగన్మోహన్ రెడ్డి నష్టపోతున్నాడు, క్వార్టరీ వల్లే పార్టీ నష్టపోతుంది, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా మంచివాడు అనేవి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఈయన. చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల చిట్టాన్ని మొత్తం బయట పెట్టమనండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు, అప్పుడు విశ్వసిస్తారు. అప్పుడు ఈయన రాజకీయాల నుంచి పూర్తిగా బయటకు వచ్చేసాడు, ఈయన రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నాడు, ఆయన చేసిన అందులో ఈయన పాపాలు కూడా భాగస్వామి ఆయన కదా. భాగస్వామ్యం అయ్యాడు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా ఈ రోజు ఆ చేసిన పాపాలన్నింటినీ బయట పెడుతున్నాడు అని చెప్పి జనం నమ్మడానికి ఆస్కారం ఉంటుంది. విజయసాయి రెడ్డి గారిని ముందు ఆపని చేయమని చెప్పాలి. ఓకే. యా ఓకే శేఖర్ రెడ్డి గారు. ఓకే ఓకే యా శేఖర్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. ఏంటి మరి మీరు వదిలిన బాణమేనట మరి విజయసాయి రెడ్డి గారు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏంటి కొంపతీసి ముగ్గురికి